అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపద్రవాయ సత్సంగ్రహాయ భవపాంథనిజాశ్రమాప్తౌ అంతే పరీక్షగతయే హరయే నమస్తే. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం చంద్ర శర్మ గారి పాదపద్మాలకి సవినయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులైనటువంటి మీ అందరికీ మోక్ష సంహిత, పరమహంస సంహిత అని ప్రసిద్ధికెక్కినటువంటి శ్రీమద్ భాగవతం కథాశ్రవణానికి సాదరంగా స్వాగతం చెప్తున్నాను. గత వారం పరీక్షిత్తు చేసినటువంటి దోషము, దానివల్ల శమీక మహర్షి పుత్రుడైనటువంటి శృంగి అతనికి శాపం ఇవ్వటం, ఈ వృత్తాంతాన్ని మనం వివరంగా చెప్పుకున్నాం. తిరిగి వచ్చాక ఒక మహర్షి ఒక మునికుమారుని పంపించి మహారాజుకు చెప్పమని చెప్పాడు శమీకుడు, నా కొడుకు ఇలా నీకు శాపం పెట్టాడు చూసుకో అని. అయితే అక్కడ ఇంకో మరొక మాట కూడా చెప్పాడు. కొడుకుతో మాట్లాడుతూ, నీకు ప్రతిశాపం ఇవ్వగలిగి కూడా అట్లా చేయడయ్యా పరీక్షిత్తు, ఎలా తెలిసింది? శమీక మహర్షికి అతడు ప్రతిశాపం ఇవ్వడని ఎట్లా తెలిసింది? ఇది ఒకటి మనం ఆలోచించాలి. చూద్దాం, దాని గురించి కూడా ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు పరీక్షిత్తు వివరం విన్నాడు. 7 రోజుల్లో తనకి మరణం తప్పదని తెలిసిపోయింది. ఏం చేయాలి అని ఆలోచించాడు. వెంటనే రాజ్యాన్ని యోగ్యుడైనటువంటి కుమారుడున్నాడు జనమేజయుడు, అతనికి అప్పచెప్పాడు. గంగానది తీరానికి చేరాడు. పాపాలన్నిటినీ కడిగేసేటువంటి దివ్యమైన గంగానది తీరంలో ప్రాయోపవేశం చేసి అక్కడ ప్రాణాలు వదిలిపెట్టడానికి సంకల్పం చేసుకున్నాడు. మనసులోకి ఏ ఆందోళన రానివ్వకుండా, నిర్లిప్తుడుగా, ఏ మనోవైకల్యం లేకుండా సర్వ సంగములను పరిత్యజించి ఆ నది ఒడ్డున దర్భాసనం వేసుకుని మౌనంగా కూర్చునున్నాడు. ఇది పరీక్షిత్ మహారాజు యొక్క స్థితి. అయితే ఈ విషయం అప్పుడే తెలిసిపోయింది ప్రపంచానికి. తెలియగానే మనం ప్రతిసారి చెప్పుకుంటున్న మహాత్ములైనటువంటి మహర్షుల యొక్క ఆలోచన తీరు, దాని యొక్క గొప్పతనం. ఇక్కడ కూడా విషయం మొత్తాన్ని తెలుసుకున్నటువంటి మహర్షులందరూ ఎలాంటి వారు అంటే, అక్కడ పేర్లు కూడా చెప్పాడు. విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వశిష్ఠుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, ఇలాంటి నారదుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళుగా అక్కడికి వచ్చారు. వీళ్ళంతా ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు. ఎవరు తపస్సులు వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు. విషయం తెలుసుకుని వారంతటి వారుగా అక్కడికి వచ్చారు. రాగానే పరీక్షిత్తు వారందరికీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, నమస్కరించాడు. ఏం మాట్లాడుతున్నాడో మనం గమనిద్దాం. ఈయన అంటున్నాడు, మహాత్ములారా, నేను ఒక మహాపరాధం చేశాను. సహనం కోల్పోయి కోపాన్ని ఆపుకోలేక ఒక చచ్చిన సర్పాన్ని తీసుకొచ్చి మునీంద్రుడి మెడలో వేసినటువంటి పాపాత్ముణ్ణి, క్రూర చిత్తుణ్ణి నేను. మీరందరూ కూడా పాపాలనే అరణ్యాలనే దహనం చేయగలిగినటువంటి, దహింప చేయగలిగినటువంటి ఉత్తములు. నా మీద దయతోటి నా ఈ పాపం పరిహారమయ్యే మార్గం చెప్పండి. అసలు మీరందరూ నా కోసం వచ్చారంటేనే నా పాపం కొంత పోయి ఉంటుంది, పటాపంచలు అయి ఉంటుంది, నేను కృతార్థుణ్ణి. అతిశయించినటువంటి అహంకారంతో సంసార సాగరంలో మునిగి తేలుతున్న నాకు నా పాలిటి భగవంతుడిగా ఆ మునికుమారుడు శాపం ఇచ్చాడు. శాపమనే మిషతోటి
విముక్తిని ప్రసాదించాలని నిశ్చయించాడు అనిపిస్తోంది. కాబట్టి ఇది కూడా నాకు ఒక రకంగా వరమే. మీ అందరి దర్శనం దొరికింది. నేను తక్షకుడి యొక్క భయంకర విషాగ్ని జ్వాలలకి ఏ సంకోచం లేకుండా ఈ శరీరాన్ని సమర్పించేస్తాడు. సందేహం లేదు. ఈశ్వర సంకల్పం అనివార్యం. రాబోయే ప్రతి జన్మలోనూ శ్రీకృష్ణ చరణ కమలాల మీద నాకు భక్తి ఉండేలా ఆశీర్వదించండి. నా ఈ జీవితంలో మిగిలిన 7 దినాల్లో నేను ముక్తిని పొందేలా నన్ను ఆశీర్వదించండి. ఏం చేస్తే ఈ సమయాన్ని నేను సరిగ్గా గడిపినట్టు మోక్షాన్ని పొందటానికి నేను ఏం చేయాలో నాకు సెలవు ఇవ్వండి అని అడిగాడు. మహర్షుల అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినటువంటి సమస్య కాదు ఇలాంటిది. ఇంతకు ముందు ఎప్పుడు రాలా ఇలాంటిది. 7 రోజుల సమయం ఉన్నది. అడుగుతున్నదేమో మోక్షం గురించి అడుగుతున్నాడు ఆయన. కాబట్టి సరైన మార్గం ఏమిటి ఆలోచన చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ మనం 1-2 విషయాలు ఆలోచించుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎందుకు తిరిగి శాపం ఇవ్వడని శమీక మహర్షికి ఎలా తెలిసింది అంటే, ఆయన అక్కడ చెప్పాడు, ఉత్తముడైన వాడు ఎలా ఉంటాడో చెప్పాడు. మనకి రామాయణం అంతా కూడా మహర్షుల చరిత్ర అయితే, శ్రీమద్ భాగవతం అంతా కూడా చక్రవర్తులు మహారాజుల యొక్క చరిత్ర. ఈ దృష్టికోణాన్ని మనసులో పెట్టుకుని మనం వినాలి. భారతదేశము అంటే వైభవోపేతమైనటువంటి గతము. అయితే ఈ గతంలో ప్రధాన పాత్ర ఎవరిది? అంత వైభవోపేతమైన గతాన్ని సాధించుకోవటానికి, దాన్ని మనం పొందటానికి, మనకు దక్కటానికి కారణం ఎవరు అంటే, ఒకవైపు మహా తపస్సంపన్నులైనటువంటి మహర్షులు, మరొక వైపు మహానుభావులైనటువంటి చక్రవర్తులు. రఘువంశం గురించి మాట్లాడుతూ కాళిదాస్ చెప్పిన మాట మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆ రాజులు ఒక్కొక్కరు నారాయణమూర్తులు అంటాడు ఆయన. అంటే సాక్షాత్తు నారాయణుని యొక్క అంశ లేకపోతే రాజు కాలేడు అని మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి రాజు సరి అయిన వాడై ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ సంస్కారాలను మిగుల్చుకునే వ్యక్తులనే రాజులను చేసుకోవాలి. దాన్ని సాధన చేసుకుని రాజు నిలబడాలి. కాబట్టి ఇటువంటి ఒక దృష్టికోణం మన వద్ద ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరినో అట్రాండమ్ గా ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాడి వల్ల నానా ఇబ్బందులు పడుతున్న ప్రపంచాన్ని చూస్తున్నాం మనం. ఒక తపస్సంపన్నుడైనటువంటి వాడు రాజు అయితే ఎలా ఉంటుందో కూడా ఇదే కాలంలో మనకి తెలుస్తోంది. కాబట్టి భారతదేశం ఈ రోజు ఉన్న వైభవోపేత స్థితికి కారణము, ప్రపంచము పడుతున్న ఇబ్బందులకు కారణము ఒకటే, సరైన రాజు ఉండటము ఒకవైపు, లేకపోవటం మరొక వైపు. ఇదే ప్రపంచంలో కనబడుతున్న విషయం. కాబట్టి ఇక్కడ పరీక్షిత్ లాంటి వాడు ఋషికి తెలుసు. కాబట్టి ఆయన వెంటనే ఈ మాట చెప్పగలిగాడు. అతడు ప్రతిశాపం ఇవ్వడు, సందేహం లేదు అన్నాడు. కాబట్టి అటువంటి పుణ్యాత్ముడు, అటువంటి మహానుభావుడు పరీక్షిత్తు. కాబట్టే ఎప్పుడైతే ఇటువంటి కష్టం ఆయనకు వచ్చిందో, సరిగ్గా ఆ సమయానికే పరీక్షిత్తు యొక్క పుణ్యాలు పండాయా అన్నట్టుగా నిరంతరము పరబ్రహ్మ స్వరూపాన్నే సందర్శిస్తూ పరవశించిన, రమించిపోతున్న హృదయంతో బయట ప్రపంచాన్నే మరిచిపోయి తిరిగేవాడు, సర్వసంగ పరిత్యాగి తిరుగుతున్నవాడు ఒకానొక అవధూత మూర్తి అక్కడికి విచ్చేశాడు. వీరు మా పరీక్షతో ఆయన్ని ఆహ్వానించింది ఏమీ లేదు. ఆయనంతటా ఆయనగా వచ్చాడు. ఏమిటి గొప్ప అంటే, ఆయన ఎలాంటి వాడు? ఇవ్వలేదని ఎవరిని నిందించడు, నాకిది కావాలని ఏ కోరికలు కోరడు, ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు, వ్యర్థమైన ప్రపంచ విషయాల జోలికి పోడు, మనసుని అటు వెళ్ళనివ్వడు. తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తిగా ఉండి ఏమీ తెలియని అమాయకుల్లా కనబడుతుంటాడు. ఈ లక్షణాలు ఏవి కూడా మొత్తం అవధూత అయినటువంటి శుకుణ్ణి చెప్పడానికి సరిపోయేవి కాదు. మనకు అందిన మేరకు చెప్పుకున్నాం. మహాత్ముడు ఆయన, మహానుభావుడు, సాక్షాత్తు వ్యాసదేవుని కుమారుడైనటువంటి శుకబ్రహ్మ. ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడగానే అక్కడ ఉన్న ముని శ్రేష్ఠులంతా తమ తమ ఆసనాల నుంచి పైకి లేచి ఎదురొచ్చి ఆయనకి స్వాగతం చెప్పారు.
పరీక్షిత్ అయితే సాష్టాంగంగా దండ ప్రమాణం చేశాడు. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఎందుకంటే తనకి దక్కిన భాగ్యం ఏమిటో తెలిసిన వాడు, ఆయన గుర్తించగలిగిన వాడు. మోకాళ్ళపై కూర్చుని చేతులు దోయిలించి శుకబ్రహ్మని ప్రార్థిస్తున్నాడు. మహానుభావ శుకదేవ, నా అదృష్టమేమో కానీ భావనమూర్తివి, పుణ్యకీర్తివి, విజ్ఞాన విభూషణుడివి, దివ్య భాషణుడివి ఆయన నువ్వు సరిగ్గా ఈ సమయానికి ఇక్కడికి వచ్చావు. నీ ఆగమనం వల్ల నేను ధన్యుడైపోయాను. నీ సందర్శనం వల్ల నా జన్మ తరించింది. నీ వంటి బ్రహ్మజ్ఞాని, నీ పేరు ఒక్క మాట ఉచ్చరిస్తే చాలయ్యా పాపాలన్నీ పోతాయి. అలాంటిది నిన్ను దర్శించి, నీ మాటలు విని, నిన్ను అర్చించి, నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిపై చల్లుకునే అవకాశం దక్కడం అంటే ఏం చెప్పాలి? ఎంత భాగ్యం అది! ఇటువంటి భాగ్యం నాకు లభించిందంటే నేను కోరుకుంటున్న మోక్షం నాకు లభిస్తుంది అనుకుంటే ఆశ్చర్యమేముంది? ఎందుకంటే అవధూతంలోనే అగ్రగణ్యుడమైనటువంటి నీ సందర్శనం వ్యర్థం కాదు. అమోఘమైనటువంటి ప్రభావం కలిగిన వాడివి నువ్వు. నా వాంఛితార్థం తప్పకుండా సిద్ధిస్తుంది. ఇవాళో రేపో దేహాన్ని త్యజించబోయే నాలాంటి వాడికి సంసార బంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం నేను చింతించవలసింది, లేదా జపించవలసింది, చేయవలసింది, వినవలసింది, సేవించవలసింది అవేమిటో తెలియచేయి నాకు అని ఐదు విషయాలు అడిగాడు. నేనేం చింతించాలి, దేని గురించి ఆలోచించుకోవాలి, కూర్చుని టైం అయిపోయింది అనుకోవాలా, బాధపడాలా, ఏం చేయాలి, దేన్ని జపించాలి, ఏం చెయ్యాలి, దేన్ని వినాలి, ఎవరిని సేవించాలి, ఈ 5 విషయాలు క్లియర్ గా నాకు చెప్పు అని అడిగాడు. స్వామి, మహాత్మా, నువ్వు సామాన్యుడు కాదు, జగద్గురుడివి, నీకు తెలియందేమీ లేదు. నిజానికి గోవు పాలు పితికినంత సేపు కూడా నువ్వెక్కడ ఉండవు. అటువంటి నువ్వు ఇక్కడికి వచ్చావంటే నన్ను అనుగ్రహించు, నాకు ఈ విషయాలు తెలియచేయని ప్రార్థించాడు. శుకయోగీంద్రుణ్ణి పరీక్షిత్ మహారాజు ఏమడిగాడో కూడా గమనించి చూద్దాం. నిజానికి తన మరణం 7 రోజుల్లోకి వచ్చేసిందని తెలుసుకున్నవాడై అలా ఉన్న ఎవరైనా ఏమని అడుగుతారు అంటే, మరణాన్ని తప్పించమని అడగాలి. ఏమైనా మార్గం ఉందా? జీవితకాలం ఇంకొంచెం కొనసాగించుకునే అవకాశం అన్నా ఉందా? మరణం మొత్తం తప్పించలేకపోయినా అది కదా అడగాలి. ఎక్స్టెండ్ చేస్తారా కొంచెం నా లైఫ్ నేను అడగాలి కదా. లేదా మరింత ఉత్తముడైతే ఏమనాలి? నాకు వచ్చే జన్మ మంచిది వచ్చేలా అనుగ్రహించండి అని అనాలి. కానీ పరీక్షిత్ అలా అంటల్లా. నాకు ఇక జన్మమే వద్దు, ముక్తి కావాలి అని అడుగుతున్నాడు. దీన్ని మనం బాగా గమనించాలి. అంటే పరీక్షిత్ యొక్క లక్షణమేమి, ఎదురుకుండా ఉన్నవాడు ఎలాంటి వాడు? నిజానికి ఎన్నో జన్మలెత్తినా మోక్షం దొరకటం దుర్లభం అంటున్నారు కదా. అలాంటిది 7 రోజుల్లో మోక్షం సంపాదించటం కుదురుతుందా? ఇది కూడా ఆలోచించాలి కదా. ఇలా అడగవచ్చా అసలు? ఇది కూడా ఒక ప్రశ్నే. అయితే అడిగిన వాడు పరీక్షిత్తు. శాపం గురించి వినగానే అతడు స్పందించిన తీరు, అతడు ఆలోచించిన తీరు గురించి చెప్పుకున్నాం కదా, అది అతడి యొక్క స్థాయిని తెలియజేస్తోంది. తను చేసిన తప్పేమిటో గ్రహించుకున్నాడు. తిరిగి శాపం ఇవ్వకుండా తనని తాను నిగ్రహించుకున్నాడు. తన లక్ష్యం ఏమిటో ఆలోచించుకున్నాడు. ఇది పరీక్షిత్ యొక్క సంస్కారం. మహర్షులందరి ముందు ఆయన తను చేసిన దోషాన్ని ఒప్పుకున్న తీరు ఆశ్చర్యం కదా. సాక్షాత్తు మహారాజు. మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఎంత ఇగో ఉండుంటుంది. నా తప్పేం లేదండి, అనుకోకుండా శాపం వచ్చింది అన్నాడా? అలా అనటం లేదు. నేను దోషం చేశాను, చెయ్యకూడని పని చేశాను, మన్నించండి, నాకు దారి చూపించండి. ఈ మాట అనాలంటే ఎంత సంస్కారం ఉండాలి. మనలాంటి వాళ్ళని చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడే తప్పించుకుందామని చూసే సమాజంలో సాక్షాత్తు మహారాజు అయ్యుండి ఇలా ఒక అడ్మిషన్ ఇలా ఒప్పుకోగలగటం అనేది ఎంత ఉత్తమ సంస్కారం అయి ఉండాలి. కాబట్టి అలాంటి వాడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? అతడి భాగ్యం కొద్ది ఎదురుకుండా వచ్చి కూర్చున్నవాడు సామాన్యుడు కాదు. బ్రహ్మానుభూతిని నిత్యము అనుభవంలో కలిగిన వాడు. అప్పుడప్పుడు తపస్సులు చేసుకునే భగవంతుడి సాక్షాత్కారం పొందిన స్థాయిని అధిగమించి ఎక్కడో ఉన్నాడు ఆయన.
అలాంటి వాడు ఎదుర్కొన్న తనంతట తాను వచ్చి కూర్చున్నాడు. సో అతడిని దేని గురించి అడిగితే సరిగ్గా అడిగినట్టు ఆ ప్రశ్న అడిగాడు. అయితే ఈయన అడగటం అయితే అడిగాడు, సాధ్యమా? 7 రోజుల్లో మోక్షం వస్తుందా? దానికి సుఖబ్రహ్మ ఏం చెప్తున్నాడో మనం వినాలి కదా. ఇక్కడి నుంచి భాగవతం యొక్క రమ్యమైనటువంటి అంశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ తోటి శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కంధం పూర్తయింది. ఇంతవరకు మనం 6 భాగాలుగా ఈ ప్రథమ స్కంధాన్ని వివరంగా చెప్పుకుందాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం ముందుకెళ్లే ముందు. ఎందుకంటే భాగవతం వినటం అన్నది మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలిసిన విషయం అది. ఇప్పటికీ అందరూ ఎన్నో సార్లు విన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకు అన్ని సార్లు వింటున్నారు అంటే భాగవతము జీవితాన్ని దిద్దేసే గ్రంథము. చెప్పాడుగా మొదటి 2 శ్లోకాల్లోనే తత్క్షణాత్ ఇక్కడికి ఫలితం ఇవ్వగలిగినటువంటిది. 7 రోజుల్లో పరీక్షిత్తుకి మోక్షం ఇచ్చే మార్గాన్ని చూపించబోతోందంటే మనకి చేయగలిగిన మేలెంత ఉంటుంది ఆలోచించండి. కాబట్టి జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. మొత్తం భాగవతంలో మహర్షి మనని అడుగుతున్నది ఒకటే, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. జీవితాన్ని దిద్దే పని నేను పెట్టుకుంటాను. సుఖబ్రహ్మ చెప్పాడు, మహర్షి చెప్పారు, నారదుడు చెప్పాడు, అందరూ ఒకటే చెప్తున్నారు, నాయన శ్రద్ధగా వినండి, కష్టం అనుకోకండి, ఎక్కటం లేదు, నాకు దృష్టి నిలబట్టం లేదు అనకండి, వినండి. ఎందుకు? జీవితాన్ని దిద్దుకోవటానికి ఇంతకన్నా సులభ మార్గం లేదు. కాబట్టి ప్రథమ స్కందంలో మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి స్మరిద్దాం. నిజానికి భారతీయులుగా మనకి తెలుసు, మన ఆర్ష వాంగ్మయం మొత్తాన్ని చూస్తే ముఖ్యమైన గ్రంథాలు ఏవి అని అడిగారు అనుకోండి, వెంటనే చెప్తాం. మనం ఏమంటాం? రామాయణం, భారతం, భాగవతం, అంతే కదా. రామాయణం మహాకావ్యం, మహాభారతం ఒక పెద్ద ఇతిహాసం, అది భాగవతం పురాణం. భాగవతాన్ని ప్రధానంగా వేదాంత గ్రంథంగా చెప్తారు. అంటే వేదాంత గ్రంథంగా ఎందుకు చెప్పారు, ఆ మాట ఎందుకు అన్నారంటే, చెప్పేవాడికి వినేవారికి కూడా ఒక అర్హత ఉండాలి అన్నది పెద్దల శాసనం. ఇదేదో కథలు చెప్పుకున్నట్టుగా చెప్పుకోవాల్సిన గ్రంథం కాదు. చెప్పేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా భాగవతం వినటం అన్నది జీవిత గమనాన్ని మార్చేసి మనల్ని ఉన్నతమైన మార్గంలోకి తీసుకెళ్లేటువంటి శక్తివంతమైన సాధనం అని హిందువులంగా మనందరం విశ్వసిస్తున్నాం. నేను భాగవతం విన్నాను అంటే చాలు మనలో సంస్కారాలు ప్రవేశించినట్టు అర్థము, భగవంతుడి వైపు తిరిగినట్టు అర్థం. కాబట్టి శ్రద్ధగా వినండి, ఎక్కువ సార్లు వినండి అని చెప్తున్నారు. ప్రధానంగా సనాతన ధర్మం మనందరికీ చెప్పినటువంటి మోక్షం మన లక్ష్యం అన్న వాక్యాన్ని నిరూపించి మోక్ష పథగామిగా మనల్ని మార్చగలిగినటువంటి గ్రంథము శ్రీమద్ భాగవతం. ప్రతి క్షణం పరబ్రహ్మని సందర్శిస్తూ లోపల రమించిపోతూ బయట ప్రపంచాన్ని మరిచిపోయి తిరుగుతున్న బ్రహ్మజ్ఞాని అయిన శుకుడు దీనిని 7 రోజుల్లో చనిపోతాను అన్న పరీక్షిత్తుకు చెప్పాడు. దాన్ని మనకు వ్యాసుడు పురాణ రూపంలో అందించాడు. ఇది కదా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నది. ఏం చెప్పుకుంటున్నాం మొదటి స్కందం అంతా. భాగవతాన్ని ప్రారంభించటమే ఎలా మొదలుపెట్టాడు? జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థే స్వవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. పరమాత్మ అంటే ఏమిటో చెప్పాడు. దాంట్లో ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఆయనకి మనకు ఉన్న సంబంధం ఏమిటి, ఆయన్ని ఎలా పొందాలి, మొదటి 2 శ్లోకాల్లో ఆ విషయాన్ని చాలా వివరంగా మహర్షి మనకు అందించాడు. దానికి మనకు వీలున్నంతగా మనం చెప్పుకున్నాం మొదటి భాగంలో. తర్వాత ఇంకా క్రమంలో వ్యాస మహర్షికి వచ్చినటువంటి విచారము, ఇంత చేశానే, వేదాలని విభజన చేశాను, బ్రహ్మసూత్రాలు ఎన్ని పురాణాలు ఇచ్చాను, ఇంత చేసినా నాకెందుకో విచారంగా ఉంది, ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అది ఎంత గొప్ప సంస్కారం నుంచి వచ్చిన మాట కూడా మనం ఆలోచించుకున్నాం. ప్రపంచానికి చేస్తూ ఇంకింత కదా ఏం చేయగలను అనుకున్నాడు ఆయన. ఆ మాట అనుకోగానే నారద మహర్షి వచ్చాడు. ఈ వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. వస్తూనే నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. సరే, క్రమంగా అటు తిరిగి ద్రౌపది పుత్రశోకంతో పరితపించటం, అర్జునుడు అశ్వత్థామని బంధించి తీసుకురావటం, అశ్వత్థామ గర్వభంగం, ఆ క్రమంలోని తరువాత భీష్ముడి నిర్యాణము,
ధర్మరాజు పట్టాభిషేకము, ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తుని అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం యొక్క జ్వాలల నుంచి శ్రీకృష్ణుడు రక్షించటం, దాని తర్వాత పరీక్షిత్తు జననము, గాంధారి ధృతరాష్ట్రుడు విదురుడు వారి మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం మనం. అది వానప్రస్థానికి బయలుదేరి వెళ్ళిపోవటం, తరువాత శ్రీకృష్ణ నిర్యాణము, పాండవుల యొక్క మహాప్రస్థానము. ఈ రెండింటిని కూడా భాగవతం మొదటలోనే చెప్పేసింది మనకి. తర్వాత పరీక్షిత్తు కలిని నిగ్రహించటం, గోమిథునాన్ని చుట్టము, ఆ కలిని నిగ్రహించి అతని ప్రార్థన మేరకు 5 చోట్ల స్థలాలు ఇవ్వటము. కలి యొక్క మహాత్మ్యం ఏమిటి, కలిలో పుట్టాలని మహాత్ములు కోరుకుంటారని చెప్తున్నారు పెద్దలు. ఇది చాలా చిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే మిగతావన్నీ సత్యకాలాలు కదా, అది వారేసి కల్లో ఎందుకయ్యా అంటే కొద్దిపాటి ప్రయత్నంతోనే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలిగిన అవకాశము. కేవలం నామస్మరణతోటి పరమాత్మ యొక్క లీలల్ని కథలుగా చెప్పుకుంటూ కూడా తరించిపోగలిగిన ఒక మహా అద్భుతమైన అవకాశం ఇచ్చేటువంటి కాలము కలికాలము. కాబట్టి కలిలో పుట్టాలని కోరుకుంటారట పెద్దలందరూ. సో అటువంటి కలిని ఎలా నిగ్రహించాడో పరీక్షిత్తు. సరే, అనుకోని పరిస్థితుల్లో పరీక్షిత్తుకి శృంగి శాపం ఇవ్వటము, గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి కూర్చున్న పరీక్షిత్తుకి శుకయోగేంద్రుడు దర్శనం ఇవ్వటము. ఇది ఇంతవరకు మనం ప్రథమ స్కందంలో చెప్పుకున్నాం. నేను ముందే చెప్పినట్టు భాగవతం వినటం అనేది ఒక బాధ్యత. మనల్ని మనం తీర్చిదిద్దుకోవటం కన్నా ప్రపంచంలో మనకి గొప్ప పనేమీ లేదు. కాబట్టి శ్రద్ధగా జాగ్రత్తగా వింటున్నాం కాబట్టి, అలా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ ప్రథమ స్కందంలో మనకి ఏం చెప్పాడు, ఎందుకంటే మనకి ఒక దృష్టికోణం గతంలో కూడా ఈ మాట మనం ప్రస్తావన చేసుకున్నాం. సైంటిఫిక్ గా ఉండాలి, అన్ని సైన్స్ చెప్పింది కరెక్ట్ అనేటువంటి ఒక చిత్రమైన ఆలోచన మనలో ఉంది. ఆ సైన్స్ యొక్క పరిధిని, అవగాహనని మించి మాట్లాడుతున్నటువంటి గ్రంథాలని మనం చర్చించుకుంటున్నాం. అటువంటి గ్రంథము సాక్షాత్తు వేదాంత గ్రంథంగా చెప్పబడ్డ భాగవతము మొదటి స్కందంలో ఏం చెప్పుంటుంది, ఎలా మొదలుపెట్టాడు, ఏం చెప్పాడు అంటే ఇందులో మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, మొదటి స్కందం అంతా, ప్రథమ స్కందం చూస్తే మానవ జీవితం యొక్క లక్షణం, దానిని మనం అర్థం చేసుకోవాల్సిన తీరు, వీటి గురించి చెప్పాడు అనిపిస్తోంది. అంటే మన జీవితం గురించి మనం తెలుసుకున్నాక ఆ అవగాహనలోంచి పరమాత్మ వైపు, మోక్షం వైపు మన దృష్టిని మళ్లించటం భాగవతం చేస్తున్న మనకి గొప్ప ప్రయోజనం. కాబట్టి జీవితానికి సంబంధించిన ప్రాథమికమైన అవగాహన ఎప్పుడు మనం నేల విడిచి సాము చేయకూడదు. నేను ఎక్కడున్నాను, నా స్థాయి ఏమిటి, నేను ఎలా మొదలు పెట్టాలి, పెద్దల్ని ఎలా ఆశ్రయించాలి అన్నది మనకు ఉండవలసిన ప్రధానమైన దృష్టికోణం. దాన్ని, ఆ అవసరాన్ని అడ్రస్ చేస్తున్నాడు ప్రథమ స్కందంలో మహర్షి. ఇక్కడ మనకి కొద్దిగా పక్కకి వెళ్ళి ఒక చిన్న విషయం ప్రస్తావన చేసుకుందాం, పెద్దలు బంధింతురుగాక. వ్యాసుడు మనకి సంస్కృతంలో భాగవతాన్ని అందించిన తెలుగువారి భాగ్యం ఏంటంటే పోతన గారు దాన్ని మనకి తెలుగులో అందించారు. నిజానికి ఇటు తమిళంలో కానీ, అటు కన్నడ భాషలో కానీ, ఇతర భాషలో ఎక్కడ వ్యాస భాగవతాన్ని యాజ్ ఇట్ ఈస్ గా యథాతథంగా అనువదించినటువంటి గ్రంథం కనిపించదు, అనువదించబడ్డ గ్రంథం ఉండదు. తెలుగు వారికి మాత్రమే దక్కిన భాగ్యం. చాలా కష్టమైనటువంటి పని చేసి పెట్టాడు ఆయన మనకి దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పోతన భాగవతాన్ని ప్రింట్ చేస్తున్నప్పుడు దానికి ముందు మాట రాస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కొన్ని అందమైన విషయాలను ప్రస్తావన చేశారు. అవి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాలంటే, ఇవాళ బయట పరిస్థితులు, పెద్దలు అనుకున్న వారు మాట్లాడుతున్న తీరు మనందరం ఆలోచించుకోవాల్సినట్టుగా ఉంటుంది. ఇంతకాలం తర్వాత, ఎన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా శైవ వైష్ణవ భేదాన్ని చూసే బుద్ధి మారటం లేదు. ఇది ప్రమాదకరమైన ధోరణి. దీనిని మనం ఉపేక్షిస్తే మనలో మనకి మళ్ళీ గొడవలు వస్తాయి. హిందూ సమాజంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. శివ నింద చేస్తున్నారు,
ఎవరు శుభంకరుడో, ఎవరు పేరు చెప్తే మంగళాలు కలుగుతాయో అతన్ని స్మరించటమే పాపమని చెప్తున్నారు. కలి ప్రభావం కదా. కాబట్టి ఈనాటి కాలానికి మనం ఆలోచించుకోవలసిన విషయంగా పోతన గారికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ఒక్కసారి చెప్పుకోవటం అవసరం అనుకుని ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను. ఇంతటి మహా మహాపురాణాన్ని మనకు అందించినటువంటి పోతన గారు శైవ వంశంలో జన్మించాడు. ఆయన తండ్రి కేశన మంత్రి, మహాశైవుడు ఆయన. తల్లి లక్కమంబ గారు కూడా శివభక్తురాలు. అలాంటి శైవ కుటుంబంలో జన్మించిన మహాకవి స్వయంగా శ్రీరామ భక్తుడు, అతడు భాగవతం రాశాడు. గమనించారుగా. ఆయన ఒకసారి గంగా నది ఒడ్డున స్నానం చేసి ఆ ఒడ్డునే కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే ఆయన కళ్ళ ముందు అమ్మవారితో సీతమ్మతో కలిసినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్కరించాడు. పోతన గారే చెప్పారు, భాగవతాన్ని తెలుగులో అనువాదం చెయ్యమని రామచంద్రమూర్తి ఆదేశం నాకు అని చెప్పుకున్నాడు పోతన గారు. మనందరికీ నోటికొచ్చిన పద్యం కూడా ఉంది కదా. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. నాకు రామచంద్రమూర్తి పలికరిస్తాడే నన్ను నా నోటి నుంచి. ఎందుకంటే భాగవతాన్ని తెలుగు చేయాలంటే సామాన్యమైన పని కాదు. పోతన గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయనే అన్నాడు, భాగవతము తెలిసి పలుకుట కల్లా శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఇది కూడా మనకందరికి తెలిసిన ప్రసిద్ధమైన శ్లోకమే. అంటే అసలు ఆ వినయం కావాలి. నాకు నేనెక్కడ చెప్పగలనాయా, నాకు తెలిసి పెద్దవాళ్ళు చెప్తే విన్నదాన్ని మీకు చెప్తున్నాను అన్నాడు. ఎవరు? పోతన గారు. అసలు ఆ వినయమే ఒక అర్హత. అందుకే ఏమన్నాడు, అన్నిటికీ రామభద్రే ఉన్నాడు, ఆయన పలికిస్తాడు, పలికించాడు వాడు రామభద్రుండట. అటువంటి ఆత్మవిశ్వాసంతో రాసుకొచ్చాడు. రాసిన దాన్ని కృష్ణునికి అంకితం ఇచ్చాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు నారాయణుని కథలు రాయాలనుకున్నవాడు శివుని ధ్యానిస్తూ కూర్చున్నాడు. శివుని ధ్యానిస్తున్న వాడికి రాముడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే శైవుడు కాబట్టి ఆయన శివధ్యానం చేస్తుంటే రాముడు వచ్చాడు. అక్కడ రాముడు ఏం చెప్పాట, రాసి నాకు అంకితం ఇమ్మని అడిగాట. ఆయన ఈయనేం చేశాడు, కృష్ణుడికి అంకితం ఇచ్చాడు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ మనం రమ్యంగా ఉంటాయి, పట్టుకోవాలి. ఈ నాటకం అంతా ఏమిటి, శ్రీ మహావిష్ణువుకి, శివుడికి, రాముడికి, కృష్ణుడికి భేదం లేదని చెప్పటం కాదు. ఇక సందేహమే లేకుండా భాగవతానికి అవతారికి రాస్తూ ప్రారంభంలో ఆయనే అన్నాడు పోతన గారు, చేతుల అరంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తునుడు వడేని. మనకు తెలిసిన పద్యమే కదా. ఇద్దరి మీద భక్తిని ప్రకటించాడు. ఇవాళ మనం బయట వింటున్న మాటల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ మనందరం ఒకటే, హిందువులందరం ఒకటే అన్న సందేశాన్ని పదే పదే చాటుతూ ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. లేకపోతే పెద్దలు చేస్తున్న అపకారమే సామాన్యంగా లేదు. ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి కొంచెం పక్కకి వెళ్ళి చెప్పినా కూడా ఇది ఈ రోజు కాలానికి అవసరం కాబట్టి ఆ మాట ఒక్కసారి స్మరించుకుని మళ్ళీ మనం కథలోకి ప్రవేశిద్దాం. 2వ స్కందం ప్రారంభం కాబోతోంది. సుఖయోగీంద్రుడు ప్రాయోపవేశం చేసి కూర్చున్న పరీక్షను మహారాజుతో అంటున్నాడు, రాజా, ఇప్పుడు నువ్వు నన్ను అడిగావే ప్రశ్న చాలా సమంజసమైంది. నువ్వేమని అడిగావు నన్ను? మోక్షం ఎలా లభిస్తుందో చెప్పు అని కదా. అసలు ఈ ప్రశ్నే చాలా మంచి ప్రశ్న. ఆత్మతత్వం తెలిసిన వాళ్ళందరూ మెచ్చుకుంటారు ఇలా అడగాలి. నిజానికి లోకంలో వినదగ్గ విషయాలు ఎన్నున్నాయి, వేల కొలది ఉన్నాయి. వాటన్నిట్లోకి అతి ముఖ్యమైనది, గొప్పది నువ్వు అడిగిన ప్రశ్న. నిత్యం సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకి ఆత్మతత్వం గురించి కొంచెం కూడా తెలియటం లేదు. వారి జీవితం అంతా డబ్బు సంపాదించుకోవటం, భార్య, పిల్లలు, సంపదలు, ఇవన్నీ నిజం అనుకుని, ఇవే శాశ్వతం అనుకుని జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవితం చివరి దశకి వచ్చేసరికి నిజం తెలుస్తుంది, అప్పుడు దుఃఖిస్తారు. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ఈ భాగవత తత్వం వినటం వల్ల పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. పాపాలన్నీ నశించి చిత్తం శుద్ధమవుతుంది. ముసలితనము, మరణము
వీటి వల్ల వచ్చే భయాలన్నీ సమసిపోతాయి. చూడండి, మహర్షి చెప్తున్నాడు ఇది. క్రమంగా జన్మరాహిత్యాన్ని పొందేటువంటి ఒక యోగ్యత దక్కుతుంది అంటూ ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాడు. ఒకప్పుడు ఖట్వాంగుడు అన్న రాజు ఉన్నాడు. ఆయన దేవతలు పిలిచారు, సహాయం కోరారని చెప్పి ఇంద్రాది దేవతలు రాక్షసులతో యుద్ధం చేసే కాలంలో వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళాడు. భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళి ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించి దేవతలకు జయం లభించేలా చేశాడు. అటువంటి స్థాయి ఉన్న మహారాజులు ఉన్నటువంటి భూమి ఇది. దేవతలు సంతోషించి ఖట్వాంగుని వరం కోరుకోమన్నారు. ఈయనన్నాడు, నేను ఇంకా ఎంతకాలం బతుకుతానో చెప్పండి, నాకు అదే కావాలన్నాడు. వరం అంటే నాకు ఇంకేం ఒక్కలా, నాకు ఇంకెంత జీవితం ఉందో ఒకసారి చెప్పండి అన్నాడు. ఇది గెలిచొచ్చి ఆ స్పిరిట్ లో, హై స్పిరిట్స్ లో ఉన్నప్పుడు అడుగుతున్న మాట. అంటే ఎంత బ్యాలెన్స్డ్ గా ఉన్నారో చూడండి వాడు. నాకు ఇంకెంతకాలం బతుకుతాను అని అడిగట్టు ఆయన. చిన్నపాటి విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మన ఈ మధ్య మనం చూసాం, అద్భుతమైన విజయాలుగా చూసుకుంటున్నాం. అలాంటిది దేవతలకి సాయం చేసి వాళ్ళని గెలిపించిన వాడికి ఎలాంటి మూడ్ లో ఉంటాడు అని అడిగిన ప్రశ్న ఇది. వాళ్ళు లెక్క కట్టి, ఎక్కువ సమయం లేదు, ఇంకా ముహూర్త కాలం ఉంది అని చెప్పారు. కొద్ది కాలమే మిగిలింది నీకు జీవితం అని చెప్పారు. వెంటనే భూలోకానికి వెళ్ళాలని కోరుకున్నాడు. దేవతలకు ఎంతసేపు, తిరిగి భూలోకానికి వచ్చేశాడు. తనకు మిగిలిన కొద్ది కాలాన్ని, రాజ్యాన్ని వదిలిపెట్టేసి గోవింద నామస్మరణ చేసుకుంటూ పునీతుడైనటువంటి మోక్షాన్ని పొందాడు. ఈ కథ చెప్తున్నాడు శుకయోగేంద్రుడు. అంటే ముందు వినేవాడికి ఒక ధైర్యం వచ్చింది. నేను 7 రోజుల్లో అడిగాను, అడగటం కరెక్టా, ఒకవేళ అడిగితే వస్తుందా, ఎందుకయ్యా నీ ముందు వాడు ఒక ముహూర్త కాలంలో పొందగలిగాడు. అటువంటి ఎగ్జాంపులే ఉంది. వింటే ఎంత ధైర్యం ఉన్నది. మహర్షి ఎంత దయార్ద్ర స్వభావుడు కాకపోతే ఇలాంటి మాటలు ముందు చెప్తాడు. కాబట్టి నీకు ఒక ఎష్యూరెన్స్ ఉంది, ఏం పర్వాలేదు, నీకు 7 రోజుల తర్వాత కదా మరణం, అంతవరకు మోక్షాన్ని ఆర్జించడానికి అవకాశం మిగిలే ఉన్నట్టు లెక్క. ఆ సమయాన్ని ఎలా గడపాలో చెప్తాను విను అంటూ ఒక చక్కటి విషయం చెప్తున్నాడు. చివరి కాలంలో, అంటే జీవితం చరమాంకంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మరణం పట్ల భయం వదిలిపెట్టాలట. ఇది మనందరికీ చెప్పబడుతున్న విషయమేగా. మరణం పట్ల భయం వదిలిపెట్టాలి. భార్య పిల్లలు, తన శరీరంపై కూడా ఉన్న మోహాన్ని వదిలిపెట్టి, ఇల్లు కూడా వదిలి పవిత్రమైన తీర్థ జలాల్లో స్నానం చేస్తూ ఏకాంత ప్రదేశంలో గడపటం అలవాటు చేసుకోవాలి. కర్మబంధాల్లో చిక్కుకుని ఊగిసలాడే చిత్తాన్ని విచారణతోటి, నేనెవరు అసలు, ఇలా ఎందుకున్నాను, నాకు ఇంతవరకు జీవితంలో నేను చేసుకున్నదేమిటి, తర్వాత ఏం జరుగుతుంది, ఇది పెద్దలను అడిగి తెలుసుకోవాలి, విచారణ చేయాలి, వివేచన చేసి మనసుని భగవంతుడి మీద నిలబెట్టాలి. ఆయన నామస్మరణతో జీవితాన్ని గడపాలి. క్రమంగా ధారణ చేసుకుని మనసులోని మాలిన్యాలను తొలగించుకుని వైరాగ్య స్థితిలో జ్ఞానాన్ని పొంది పరమాత్మను చేరుకోవాలి. ఇది మన ధర్మం చూపుతున్నటువంటి మార్గం, శాస్త్రం చెప్తున్న మార్గం. ఈ మాట చెప్తూ, మహారాజా నీకు రహస్యం చెప్తా విను. నువ్వు చూస్తున్న ఈ జగత్తంతా కూడా విష్ణుమయం, హరిమయము విశ్వమంతయు. హరి విశ్వమయుండు అంటే విష్ణుమయం కాని పదార్థము ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. చిన్న అణువు నుంచి బ్రహ్మాండమంతా కూడా పూర్ణమైన భగవత్ స్వరూపంగా చూడాలి, అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు సద్గురు శివానందమూర్తి గారు చెప్పినటువంటి ఒక మాట గుర్తొస్తోంది. వారి వద్దకు ఒకసారి ఒక వైష్ణవుడు ఒక ఆయన వచ్చి, గురుగారు మా మతంలో శివుణ్ణి పూజించొద్దని చెప్తున్నారు. అంటే అలా ఎందుకు చెప్తున్నారు? వైష్ణవేతరుణ్ణి పూజించరాదు అని చెప్పారు మా గురుగారు. నేను అడిగాను, ఎందుకండి అని అడిగాను. వైష్ణవేతరుణ్ణి పూజించకూడదు అంటే విష్ణువు కాని దాన్ని పూజ చెయ్యకూడదు, అది నిషిద్ధమని చెప్తున్నారు. నేనేం చేయాలి, మీరేమో శివుడు అంటున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు దారి చూపించండి అని గురువుగారిని అడిగాడు. గురువు చూడండి ఎంత చక్కటి డైరెక్షన్. గురువు ఎందుకు కావాలంటే ఇలాంటి వాటి నుంచి మనల్ని ఉద్ధరించడానికి. గురుగారు చెప్తూ ఒక మాట అన్నారు, ఆయన నీవు మీ శాస్త్రంలో చెప్పిన విషయం గుర్తు తెచ్చుకో, సృష్టి అంతా పరమాత్మయే అని కదా శాస్త్రం చెప్తోంది. పెద్దలు అలాగే కదా చెప్పారు. విష్ణువు కానిది సృష్టిలో ఉండదు, అది కదా.
ఇప్పుడు విష్ణువు కానిది సృష్టిలో ఉన్నది, విష్ణువుకి ఇతరంగా ఉన్నదాన్ని పూజ చేయొద్దు అని కదా చెప్తున్నారు. అంటే విష్ణువు కానిది ఒకటి సృష్టిలో ఉన్నది అంటే విష్ణువు పూర్ణుడు కాదని కదా. సృష్టిలో విష్ణువు ఉన్నాడు, ఆయన కానిది కొంత ఉంది అని చెప్తున్నావు అనుకో, ఇప్పుడు విష్ణువు పూర్ణుడు ఎలా అయ్యాడు? ఆయన కానిది ఇంకా కొంత ఉందిగా. ఇప్పుడు పూర్ణుడు కాని వాడని ఈయన గురించి చెప్తూ ఈయన్ని ఆశ్రయిస్తే నీకేం లాభం? ఉపయోగం లేదు. కాబట్టి విష్ణువు కానిది ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు. మరి నేను శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు ఏ విష్ణువుని కొలుస్తున్నావో ఆయన అక్కడ శివుళ్ళ దర్శనం ఇస్తున్నాడు, దండం పెట్టుకో. ఆ విష్ణువే ఒక చోట గణపతిలా ఉన్నాడు, ఒక చోట రాముడిలా ఉన్నాడు, ఇంకో చోట శివుడిలా ఉన్నాడు, మరొక చోట అమ్మవారిలా ఉన్నాడు అని సమన్వయించుకోవాలి. ఇది సమన్వయం. సమన్వయమే సనాతనం. కాబట్టి ఈ దృష్టికోణం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అని చెప్తున్నాడు శుకుడు, మహారాజా మనందరం కూడా మన బుద్ధిని తెలివిని నమ్ముకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే అందరికీ అంతరాత్మగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు కదా, అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండి బుద్ధి చేస్తున్న నిర్ణయాల్ని పరిశీలిస్తూ వస్తున్నాడు. ఇలా మన బుద్ధే గొప్పది అని అనుకుంటున్న వాడికి కొద్దిగా పరిశీలన చేసేటప్పటికి ఇది తెలివైన పని కాదు, నా బుద్ధితో నేను జీవించలేను, నాకు చాలా విషయాలు నేను అనుకున్నట్టుగా జరగటం లేదు, నా తెలివి పారటం లేదని తెలిసిపోతుంది, అనుభవంలోకి వస్తుంది. అప్పుడు పరమాత్మ వైపు తిరుగుతాడు కదా. ఆయనపై భక్తితోటి జీవితాన్ని సాగించే క్రమంలో వైరాగ్య భావన వస్తుంది. అలా క్రమంగా ఆత్మస్వరూపుడు, నిత్యుడు, సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడైన వాసుదేవుణ్ణి స్మరిస్తూ అవిద్య నుంచి, అజ్ఞానం నుంచి విముక్తిని పొంది మోక్ష పథానికి చేరుతాడు. అజా, నువ్వు మోక్షాన్ని కోరుకుంటున్నావు కదా, నీకు రెండు విధాలైన జ్ఞానాలు ఉండాలి. ఒకటి పరమాత్మకు సంబంధించిన పూర్ణ జ్ఞానం, ఇది మొట్టమొదటిది, అదేగా మొదలుపెట్టాడు భాగవతంలో. సో పరమాత్మకు సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉండటం మొదటిది. రెండు, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇహలోకంలో తన జీవితాన్ని ఎలా కండక్ట్ చేసుకోవాలో, ఎలా నిర్వహించుకోవాలో తెలియాలి. ఈ రెండు తెలియాలి. తెలుసుకోవాల్సిన పరమాత్మ గురించిన జ్ఞానం కొంత ఉండాలి, నిత్య జీవితాన్ని ఎలా గడుపుకోవాలో తెలియాలి, అంతే కదండి. ఈ రెండింటిది నేను నీకు వివరంగా చెప్తానని చెప్పాడు శుకుడు. అది అంటే సృష్టికి సంబంధించి, సృష్టి ప్రారంభమైన తీరు, వివిధ లోకాలు, ఆ లోకాలకు సంబంధించిన జ్ఞానము, ఇవన్నీ నువ్వు ఎంత తెలుసుకున్నా వీటిని సృజించిన వాడి గురించి తెలుసుకోకపోతే ఈ జ్ఞానం నీకు ఉపయోగించదు. ఇంతటి బ్రహ్మాండాలను సృజించి నిర్వహిస్తూ తనలో లయింప చేసుకుంటున్న పరమాత్మ దయ కలిగిన వాడు. ఆయన మీద భక్తిని సంపాదించుకున్న వాడికి తనదైన పద్ధతిలో జ్ఞానాన్ని ప్రసాదించి తన వైపు నడిచేలా ఆయన చేసుకుంటాడు. నిజానికి యోగ మార్గం అని పెద్దలు చెప్పింది ఒకటి ఉన్నది. యోగ మార్గంలో పరమాత్మని పొందటం ఒక పద్ధతి, చాలా విస్తారంగా మన ధర్మం దాని గురించి చెప్పింది. దానికోసం యోగి అయిన వాడు మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి ప్రాణవాయువును బిగబట్టి ఒట్టు వద్ద ఉన్నటువంటి మణిపూర చక్రానికి తీసుకొస్తాడు ప్రాణవాయువుని. అక్కడి నుంచి విశుద్ధికి, వక్షస్థలంలో ఉన్న విశుద్ధి చక్రానికి, ఇంకా పైకొచ్చి అలా క్రమంగా ఆజ్ఞాచక్రం దాకా తీసుకొచ్చి ప్రాణాలను అక్కడ నిగ్రహించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని బ్రహ్మలో లీనమవుతాడు. ఇదంతా యోగ మార్గానికి సంబంధించిన విషయం. ఇలా చెప్పారు పెద్దలు. అయితే చాలా కష్టమైన ప్రక్రియ, అందరికీ సాధ్యంగా అవుతుందా? కానీ భక్తి యోగం అని ఒకటి ఉన్నది, దాన్ని సాధించుకున్నవాడు సులభంగా పరమాత్మ వైపు జీవితాన్ని నడుపుకోగలుగుతాడు. కాబట్టి భక్తిని సంపాదించుకోవటం సులభము, ప్రయత్నం చేస్తే వస్తుంది. కాబట్టి అంటే ఇది ఒక ఎష్యూరెన్స్ మనకి, పర్వాలేదు నాకు ఒక దారి ఉన్నది, నేను ఇందాక మొదట చెప్పినటువంటి చక్రాలు, వ్యవహారము, యోగము చేయలేనేమో, నా జీవితం వ్యర్థం అనుకోవాల్సిన అవసరం లేదు. పరమాత్మ ఉన్నాడు, ఆయన సాయం మనకు దొరుకుతుంది. మరొక మాట కూడా చెప్పాడు ఇక్కడ, కోరికలు మానవ జీవితంలో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇదంతా మన గురించిన విషయమే, అందుకని మనం జాగ్రత్తగా వినాలి. మనం నిత్యం ఏదో దాన్ని కోరుకుంటూ ఉండటం అన్నది మనందరి అనుభవంలో ఉన్నది. అయితే కోరుకున్న దానికి ఎలాంటి చేసుకోవాలో కూడా మన ధర్మంలో చెప్పారు. ఈ మాట మనం గతంలో కూడా అనుకున్నాం. అంటే కోరికని నిరసించటం లేదు,
అయితే దాని వల్ల పొందే లాభం తాత్కాలికమని గ్రహించమని చెప్తున్నారు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, ఎంతకాలం ఉంటుంది? ఇంకా పైది కావాలన్న కోరిక పోలేదు కదా. కాబట్టి సాధకుడిగా మోక్షం వైపు వెళ్ళాలంటే కోరికలు ఎలా తగ్గించుకోవాలి, ఎలా వదులుకోవాలో మార్గం కూడా మనకి ఇక్కడే తెలుస్తోంది. ఏ కోరికనైనా పరమాత్మని ఉపాసించడం ద్వారా తీర్చుకోగలిగితే, నాకు ఫలానాది కావాలి, నేను ఈ సాధన చేశాను, ఈ పూజ చేశాను, ఆ స్వామి నాకు అనుగ్రహించాడు, ఇది గనక మార్గంగా ఎంచుకుని అలా నీ కోరికలు తీర్చుకుంటూ ఉంటే జరిగే లాభం ఏమిటి? ఆ కోరికల మీద కోరిక తగ్గి క్రమంగా వైరాగ్య స్థితి వస్తుంది. ఇది ఒక మార్గమని పెద్దలు చెప్తున్నారు. ఇదంతా చెప్తుంటే పరీక్షిత్ అడిగాడు, మహర్షి నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత జగత్తును సృష్టించాడు పరమాత్మ శ్రీహరి, ఎలా పోషిస్తున్నాడు దీన్ని, ఎలా నిలబెడుతున్నాడు, ఈ సృష్టిని ఎలా కాపాడుతున్నాడు? ఇంత ఆశ్చర్యకరమైన విషయం కదా, దాని గురించి 2 మాటలు చెప్పు అని అడిగాడు. ఇలాంటి ప్రశ్న వినగానే సుఖయోగీంద్రుడు లాంటి వాడు ఏమనిపిస్తుంది? కళ్ళు పోసుకుని ఒక్కసారి పరమాత్మని ధ్యానం చేసుకున్నాడు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మొక్కెదన్. పోతన గారు మనకి చేసినటువంటి మహోపకారాల్లో ఇది కూడా ఒకటి. అద్భుతమైన పద్యాన్ని అందించాడు. నోటికొచ్చేయాలి ఇలాంటివి, 2 సార్లు అనుకుంటే వచ్చేస్తుంది. అట్లా ప్రార్థన చేసి, అంటే ఇక్కడ ఏముంది, ఒక విషయం అడగగానే తనే చెప్తున్నాడు, అన్నీ తెలిసినవాడు, బ్రహ్మస్థితిలో ఉన్నవాడు, కానీ ఈశ్వరుణ్ణి ప్రార్థించి స్ఫురణ నాకు ఆయన ఇవ్వాలని కోరుకుని చెప్తున్నాడు. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. భలే ప్రశ్న అడిగావయ్యా, నేను చెప్తా చూడు. ఈ ప్రశ్నని గతంలో నారదుడు బ్రహ్మగారిని అడిగాడు. ఏమని అడిగాడు? ఒకసారి తండ్రి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇంతటి లోకాన్ని నువ్వు సృజిస్తున్నావు కదా, నేను చూస్తున్నాను, భలే చేస్తున్నావు. ఇప్పుడు నీకంటే అధికుడు ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? ఇంత నాలెడ్జ్ ఎక్కడిది నీకు అసలు? ఇంతటి సృష్టిని చేసే జ్ఞానం నీకు ఎలా వచ్చింది? ఆ వివరాలు చెప్పు అని అడిగాడు నారద మహర్షి తండ్రి గారి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని. దానికి బ్రహ్మగారు చెప్తున్నారు, నాయన ఈ సృష్టిని చేసే జ్ఞానాన్ని నాకు ఇచ్చిన వాడు మహావిష్ణువు. కేవలం ఆయన అనుగ్రహంతో ఈ జ్ఞానాన్ని నేను పొందాను. ఇక్కడ ఒక దివ్యమైన రహస్యం ఉన్నది. భారతీయ జీవన విధానం అంతా నిర్మాణమైనటువంటి సూత్రం చెప్తున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ మొత్తం సృష్టిని యజ్ఞము అన్న సూత్రం మీద ఆధారపడింది నేను నిర్మించాను. యజ్ఞ భావన. ఈ సృష్టి నిర్మాణం కావటానికి, సవ్యంగా నడవటానికి ఆధారభూతమైనటువంటి అంశము యజ్ఞము. యజ్ఞమే శరీరమైన వాడు, యజ్ఞానికి ఫలమిచ్చేవాడు, యజ్ఞానికి ప్రభువు, యజ్ఞానికి కర్త కూడా అయినటువంటి భగవంతుడే యజ్ఞానికి ఫలాన్ని కూడా ఇస్తున్నాడు. ఆయనకు సమర్పించే భావనతోటి యజ్ఞం చేయటం అందరి కర్తవ్యం. అంటే భారతీయ ధర్మం అంతా దేని మీద ఆధారపడి ఉన్నది? యజ్ఞ భావన మీద. ఏమిటి యజ్ఞం అంటే? యజ్ఞం అంటే సృష్టిలో జరుగుతున్న ఒకానొక ప్రాసెస్ అది. అంటే అన్నింటినీ తీసుకోవటం అన్నది జీవుడికి ఉన్న ప్రపంచంలో మనకి కనబడుతున్న లక్షణం. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని సంపాదించుకోవటం. యజ్ఞం అంటే నాది కాదు, నాది కాదు, నాది కాదని ఇచ్చేయటం. మొదటి విషయం జీవుడైతే, రెండోది పరమాత్మ వైపు తిరిగే సాధకుడు. నాకు కాదు, నాకు అక్కర్లేదని చూపించేవాడే ఉత్తమమైన జీవుడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, తీసుకునేవాడు హిందువు కాదు, ఇచ్చేవాడు హిందువు. ఇది మర్చిపోకూడదు మనం. మహర్షులు అంటే ఎవరు? మనకి రాజులుగా చెప్పుకుంటున్న గొప్పవాడైన చక్రవర్తులు ఎవరు? త్యాగము చేసినటువంటి స్వభావం ఉన్నవారు. త్యాగైనేకే అమృతత్వ మానసహు. నా కోసము కాదు, తన కోసమే తా బ్రతుకుట తరతమముల పాశవికత. నిఖిల చరాచరమందున ఏకాత్మత దర్శించుట దివ్యత మన జాతి చరిత భారతీయ ప్రత్యేకత. కాబట్టి ఈ జన్మలో నేనేం తెచ్చుకోవాలి భావన? ఎంత
పోగేసుకున్నా సంతృప్తి లేదయ్యా, ఇవ్వటం మొదలు పెట్టాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది జీవితము. ఈ రహస్యమే ఇక్కడ సుఖబ్రహ్మ చెప్తున్నాడు. యజ్ఞ భావనతోటి తయారు చేశానని బ్రహ్మగారు చెప్పాడయ్యా. కాబట్టి ఇటువంటి సృష్టిని కాపాడటం కోసం నువ్వు అడిగావు ఎలా ధరించాడు అని అడుగుతున్నావు కదా, ఆయన గురించి చెప్పమన్నావు కదా. ఈ జగత్తుని కాపాడటం కోసం అనేక సందర్భాల్లో శ్రీహరి అనేక అవతారాలు ధరించి వచ్చాడు అంటూ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మొదట్లో 22 అవతారాల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఆ శ్రీహరి ధరించినటువంటి వివిధ అవతారాలు వాటి యొక్క వైభవం గురించి కొన్ని విశేషాలు ఇక్కడ మనకు ఉంటాయి. వ్యాస భగవానుడు మళ్ళీ చెప్పాడు వాటి, ముఖ్యంగా యజ్ఞ వరాహ అవతారము, దత్తాత్రేయ అవతారము, ఇటువంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాడు. అయితే వీటిని మళ్ళీ మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్యమైన విషయాలు కాదు. వీటిని వినటము, యజ్ఞవరాహ స్వామిని మనసులో క్షణం పాటు అలా ఆ స్వామి రూపం మెదిలినా చాలు లాభం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. కృష్ణావతారం గురించి కూడా ఇక్కడ విశేషమైనటువంటి వివరంగా ఉన్న అనేక విశేషాలు చెప్పాడు. అయితే మనకి ఎలాగో దశమస్కందం ఉంది, అక్కడ విస్తారంగా మనం కృష్ణతత్వం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్పాడని మాత్రం చెప్పుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి రాజా, నారదుడు బ్రహ్మని అడిగినటువంటి విషయం ఇది. దీంట్లో పూర్ణమైన పరమాత్మ జ్ఞానం, దీన్ని అంతటిని చెప్పినటువంటి గ్రంథమే భాగవతము. ఇప్పుడు నేను నీకు అది చెప్పబోతున్నాను. 7 రోజుల్లో మోక్షం ఎలా వస్తుందని కదా నీ ప్రశ్న. భాగవతం వినబోతున్నావు నువ్వు. అయితే నీ మనసులో సందేహం ఇంకా కనిపిస్తోంది. ఏమని? భగవద్భక్తి ఉంటే జీవుడికి మోక్షం వస్తుందా అన్న సందేహం నీ మనసులో ఉంది కదా, అది కూడా తీర్చేసి చెప్పడం మొదలు పెడతానని చెప్పాడు. అని ఎక్కడికి వెళ్ళాడు? సృష్టి ఆరంభానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడుతున్నాడు. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, దేవతలందరిలోకి మొదటివాడు పెద్దవాడు అయినటువంటి బ్రహ్మగారు కల్పారంభంలో, ఇంకా సృష్టి ప్రారంభం కాని సమయంలో మొత్తం అంతా నీరే ఉంది. ఆ నీటిలో తాను చూసుకుంటే తను ఒక పద్మంలో కూర్చుని ఉన్నాడు. ఈ పద్మం ఎక్కడి నుంచి ప్రారంభమైందో చూడాలని అనుకున్నాడు. ఆ పద్మానికి మూలం ఎక్కడుందో పరిశీలించాలనుకున్నాడు. నీళ్ళలోకి దిగాడు, వెతికాడు. ఎంత వెతికినా పద్మానికి మూలం ఎక్కడో పట్టుకోలేకపోయాడు. ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. తిరిగి వచ్చి పద్మంలో కూర్చున్నాడు. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలి ఆలోచించాడట. అప్పుడు జగత్తుని సృష్టించాలన్న సంకల్పం నా మనసులో కలిగింది. ఆయన చెప్తున్న మాటలేవి. నా హృదయంలో ఆ సంకల్పం ఉదయించింది. కానీ ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, దేన్ని సృష్టించాలి, ఇదేమి నాలెడ్జ్ నాకు రావటం లేదు. మనసుకు అందటంలా లోకాలను సృష్టించలేకపోతున్నాడు. చింతాక్రాంతుడయ్యాడు. ఆ సమయంలో నీటి నడుమ నుంచి ఒక శబ్దం వినిపించింది. జాగ్రత్తగా వింటే ఆ శబ్దం తపా అనే 2 అక్షరాల వల్ల వచ్చినట్టుగా తెలిసింది. 2 సార్లు తపా తపా అన్నట్టుగా అర్థమైంది. జాగ్రత్తగా విన్నాడు బ్రహ్మదేవుడు. మరొకసారి విన్నాడు. ఆ నీటి కదలికలోంచి తపా తపా అని శబ్దం వస్తోంది. ఆ మాటల్లో తనకేదో సందేశం ఉందనిపించింది ఆయనకి. తపస్సు చెయ్యి, తనను తపస్సు చెయ్యమని హెచ్చరించడానికి ఆ శబ్దం వినిపించింది అనుకున్నాడు. క్రమంగా ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. చాలా కాలం సాగింది. ఆయన కళ్ళ ముందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శంఖచక్ర గదా పద్మాలను ధరించి పీతాంబరధారుడై జ్ఞాన స్వరూపుడైనటువంటి మహావిష్ణువు ఎదురుకుండా కనిపించాడు. లేచి నమస్కరించాడు బ్రహ్మగారు. విష్ణుమూర్తి అన్నాడు, నాయన, నీ తపస్సుకు సంతోషించాను, ఏం కావాలో అడుగు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, స్వామి, ఎంత ఎంత చక్కగా అడిగాడు చూడండి. ఈ సృష్టి చేసేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అంతేకాదు, ఈ సృష్టిని చేసే క్రమంలో నేను చేశానన్న అహం నాకు రాకుండా చూడు. బ్రహ్మగారు మనందరికీ ఒక మార్గదర్శక సూత్రాన్ని బోధిస్తున్నాడు. ఏది చెయ్యి, నేను చేశానని నాకు అనిపించకుండా చేయి స్వామి అని అడగాలట. ఆహం నాకు రాకుండా చూడు. నా మీద దయతో ఈ వరాన్ని అనుగ్రహించు. నాకు నిరంతరం నీ మీద భక్తి ఉండేలా చూడు. ఆయన మీద భక్తి ఉండాలని ఆయన్నే అడగటం, ఇది కదా రమ్యమైన అంశం. స్వామి, నీ మీద భక్తి ఉండేలా చూడు. ఎందుకని?
నా మనస్సు నాకు లొంగదయ్యా. నీ దయ లేకపోతే అది కూడా చేసుకోలేను. ఎన్ని కబుర్లు చెప్పినా భక్తి అనేది నువ్వు నాకివ్వవలసింది అని ఆయన ముందు ప్రార్థన చేయటమే మనకున్న మార్గం. సంతోషించాడు మహావిష్ణువు. ఆ దివ్యమైన వరాన్ని, జ్ఞానాన్ని శ్రీ మహావిష్ణువు దగ్గర పొందినటువంటి బ్రహ్మదేవుడు సృష్టిని చేయటం మొదలుపెట్టాడు. ఇది భాగవతంలోని రెండో స్కంధం. రెండో స్కంధం చిన్నది. ఈ రోజు మొదటి స్కంధం పూర్తయింది అనుకున్నంతలో రెండవ స్కంధం కూడా పూర్తయిందని చెప్పుకున్నాం. అంటే భాగవతం చాలా లోతైనటువంటి గ్రంథం. అధ్యయనం చేయాలి. పెద్దల దగ్గర నుంచి విని శ్రద్ధగా చదువుకోవాల్సినటువంటి గ్రంథం. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏ విషయాన్ని వదులుకోవటం లేదు, అలా అని పూర్తిగా చెప్పుకోవటం లేదు. అద్భుతమైనటువంటి భగవత్ తత్వాన్ని ఏ మేరకు అక్కడక్కడ ఏ విషయాలు ప్రస్తావించాడో ప్రధానమైన అంశాలను చెప్పుకుంటున్నాం. అలా రెండవ స్కందం కూడా పూర్తయింది. అసలు ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ సృష్టికి సంబంధించిన సమస్తమైన జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి కదా భాగవతకారుడు లక్ష్యం. అందుకే కదా మనని కూర్చోబెట్టాడు. ఈ సృష్టి ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఇవన్నీ మనకి చెప్పేస్తానని కదా అన్నాడు. అందుకేగా మనం కూడా జాగ్రత్తగా వింటున్నాం. దీన్ని రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చు అని చెప్పారు పెద్దలు. ఒకటి, పరమాత్మ దగ్గర మొదలు పెట్టడం. సృష్టి ప్రారంభంలో ఉన్న పరమాత్మ, ఆయన లక్షణాలు, అక్కడి నుంచి మొదలుపెట్టి సృష్టి ఎలా వచ్చింది, ఏం జరిగింది, నా దాకా వచ్చినటువంటి సృష్టి కొనసాగిన వైనమంతా, అటు నుంచి పరమాత్మని మొదలుపెట్టి నా దాకా ఇలా తెలుసుకోవటం ఒక పద్ధతి. రెండవది, మన నుంచి మొదలుపెట్టి, అంటే మనం ఇప్పుడున్న స్థితి, మన ఇంద్రియాలు, మన ఉపాధి, శరీరము, కుటుంబము, ఇప్పుడు మనం చేస్తున్న పనులు, ఎందుకు ఇవన్నీ చేయాలా వద్దా, అంటే మన దగ్గర నుంచి మొదలుపెట్టి పరమాత్మ దాకా వెళ్ళటం. ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. ఇలా రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ భాగవతకారుడు చేసిన గొప్ప చిత్రం ఏమిటంటే, గొప్ప మ్యాజిక్ ఏంటంటే, రెండు చెప్తున్నాడు మనకి. అంటే సృష్టి ప్రారంభంతో మొదలు పెట్టాడు అనుకున్నాం కదా, బ్రహ్మగారి సృష్టి ప్రారంభం నుంచి ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మరొక వైపు జీవితం ఎలా గడుపుకోవాలో తెలియకపోతే ఇది వింటే మనకి దక్కేటువంటి లాభం ఏముంది? జీవితం మనకి అనేక ప్రశ్నలు వేస్తూనే ఉంది కదా. కాబట్టి విదురుడి కథ చెప్పడం మొదలు పెట్టాడు. అటు పరబ్రహ్మ గురించిన విషయం చెప్తున్నాడు, ఇటు విదురుడు ఆయన చేసినటువంటి తీర్థయాత్రలు, ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడు భాగవతకారుడు. అంటే నేల విడిచి సాము చేసే ప్రయత్నం చేయకు, నువ్వెక్కడున్నావో తెలుసుకో. ఇక్కడి నుంచి జీవితాన్ని ఎలా కండక్ట్ చేసుకోవాలో, ప్రతిరోజు ప్రతి చిన్న విషయాన్ని ఎలా చూసుకోవాలో అది తెలుసుకుంటూ పరమాత్మ వైపు అడుగులు వేయి, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండు. ఈ రెండు కలిపిన అంశమే సాధన అవుతుంది తప్ప కేవలము జీవితమే పట్టించుకుంటే పరమాత్మ తెలియడు. పూర్తిగా పరమాత్మ మీద దృష్టి పెట్టే అవకాశము ఉండదు. జీవితం మనని వెంటబడుతూనే ఉంటుంది. కాబట్టి సాధకుడైన వాడు ఏం చేస్తాడో విధుల రూపంలో చెప్తున్నాడు. అందుకే ఆయన చేసినటువంటి తీర్థయాత్రలు, ఆయన కలిసిన మహాత్ములు, వాటి గురించి చెప్తూ అటు నుంచి ఇటు నుంచి కూడా రెండు విషయాలు మనకి సైమిల్టేనియస్ గా భాగవతంలో చెప్తున్నటువంటి విషయం కనబడుతోంది. సరే, సూత పౌరాణికుడిని మనం మర్చిపోకూడదు కదా. సూత పౌరాణికుడు చెప్తున్నాడు ఇవన్నీ. శౌనికుడు వాళ్ళు మళ్ళీ అడిగారు, మహాత్మా అక్కడ నువ్వు చెప్పినప్పుడు అక్కడ ఆగేవు, కురుక్షేత్ర సంగ్రామం ముగిసిందన్నావు, ధర్మరాజు రాజు అయ్యాడన్నావు, పరిపాలన సాగిస్తున్నాడు, ఇవన్నీ చెప్పావు కదా, విదురుడికి సంబంధించిన విశేషాలు కూడా చెప్పు అని అడిగారు. అని చెప్పాడు. విదురుడు మహాభారత యుద్ధం జరగటానికి ముందే దుర్యోధనుడు ఆయన అవమానించటం, ఇది మనం చెప్పుకున్నాం. ఆ యుద్ధంలో పాల్గొనకుండా, కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనకుండా అడవులు గడిపాడు విదురుడు. వెళ్ళిన వాడు అలా తీర్థయాత్రలు చేస్తూ 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 దేశం మొత్తం తిరుగుతూ అనేక క్షేత్రాలు చూసి మహానుభావుడైనటువంటి మైత్రేయ మహర్షిని కలిశాడు. మైత్రేయ మహర్షి కనబడగానే ఆయనకు నమస్కారం చేసి ఆయన వద్ద నుంచి అనేక విశేషాలు, జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. మళ్ళీ భారత కథకి సంబంధించిన అనేక విషయాలు ఇద్దరు చర్చించుకున్నారు. కృష్ణుడు దుర్యోధనుల వాళ్ళు చేసిన ఏర్పాట్లన్నీ తోసిరాసని వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నా ఇంటికి వచ్చాడయ్యా, నేను ఆతిథ్యం ఇచ్చాను. మైత్రేయ, అలా ఎందుకు జరిగింది? నా మీద ఏం చూసినాలో స్వామి అంత ప్రేమించాడు నన్ను, ఇలాంటి రమ్యమైన విషయాలన్నీ అడిగాడు. ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఈ విషయాలన్నీ చెప్తూ విదురుడు
ఉద్ధవుణ్ణి కలిసిన ప్రస్తావన కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ముఖ్యంగా కృష్ణ నిర్యాణం జరిగే ఘట్టం ఉంది కదా, అది తర్వాత మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ కృష్ణ నిర్యాణం జరిగినప్పుడు అక్కడే ఉన్న ఉద్ధవుడికి కృష్ణుడు తన స్వరూప జ్ఞానాన్ని బోధించటం, దాన్ని విదురుడికి చెప్పమని ఉద్ధవుడికి చెప్పటం. కృష్ణుడు తనేమిటో చెప్పాడు ఉద్ధవుడికి, ఈ జ్ఞానాన్ని విదురుడికి అందివ్వమని ఉద్ధవుడికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణ చరిత్ర అంతా మళ్ళీ వస్తుంది. మనం రామాయణం చెప్పుకున్నప్పుడు రామకథ అనేక సందర్భాల్లో వస్తుంది. అలా ఇక్కడ కృష్ణ కథ కూడా 2-3 సందర్భాల్లో చెప్పడం కనబడుతూ ఉంటుంది. ఎలాగో దశమస్కందం ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రస్తావన వరకే. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. కృష్ణ నిర్యాణ కాలంలో ఉద్ధవుడు అడిగాడు ఆయన్ని, స్వామి నువ్వు లేకపోతే నేనేమైపోతానయ్యా అని. అంటే ఆయన అన్నాడు, నా కథలోనే ఉంటాను. ఎవరు చెప్పారు? సాక్షాత్తు కృష్ణుడు చెప్పాడు ఈ మాట, మనకి సందేహం అక్కర్లేదు. నా కథని ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు భాగవతాన్ని వింటున్నారో వారి హృదయాల్లో నేను ఉండి తీరుతాను, నీకేం సందేహం వద్దు. ఈ మాట చెప్తుంటే మైత్రేయ మహర్షి వచ్చి అక్కడికి నిలబడ్డారు. మైత్రేయ మహర్షి సామాన్యుడు కాదు, మహర్షి కాబట్టి చెప్పుకోవాలి ఈ మాట. గురు పరంపరలో ప్రధానమైన పాత్ర పోషించిన వాడు ఆయన. సద్గురు శివానందమూర్తి గారి యొక్క గురు పరంపరలో మైత్రేయ మహర్షి ఉన్నారు. రమ్యమైన రహస్యమైనటువంటి అంశము కాబట్టి ఇటువంటి దివ్యమైన అంశాలు ఎన్నో అక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, కాల స్వరూపానికి సంబంధించిన చర్చ జరిగింది ఇద్దరికి. విదురుడు మైత్రేయ సంవాదంలో ఇది ఒక అందమైన అంశం. విదురుడు అడుగుతాడు, ఈశ్వరుడు కాలస్వరూపుడు అంటున్నారు కదా, మరి ఆ కాలాన్ని లెక్కగట్టే విధానం ఏమిటి, దాని లక్షణం ఏమిటి, దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఈ విషయం చెప్పు నాకు అని విదురుడు మైత్రేయ మహర్షిని అడిగాడు. అడిగితే మైత్రేయ మహర్షి చాలా దివ్యమైన రమ్యమైన అంశాన్ని చెప్పారు. విదురా, ఈశ్వరుడు కాలస్వరూపుడు, కాలమే తానైన వాడు, అలాగే ఈ విశ్వానికి కార్యము కారణము కూడా తానే. అటువంటి వాడు మన లెక్కకు అందుతున్నాడు. ఈరోజు మనం పరమాత్మ గురించి మాట్లాడుకున్నామంటే మన లెక్కకి ఆయన అందుతున్నాడంటే అది కేవలం ఆయన దయ మాత్రమే. మన తెలివితో ఆయన పట్టుకోలేము. అసలు ఎంత పని చేస్తున్నాడు. ఇంతటి విరాట్ స్వరూపుణ్ణి మనం అందుకోగలమా? ఆయన దయతో దిగి వస్తున్నాడు. కాబట్టి కాల గణన గురించి తెలుసుకోవటంలో ఈశ్వరుడి యొక్క తత్వం నాకు అవగాహన అవ్వాలి అని ప్రార్థించి తెలుసుకోవాలి. అందుకని మనం కాలగణన గురించి ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. ఎంత బాగా చెప్పిందంటే భాగవతము, ఇది మనందరం గుర్తు పెట్టుకుని తర్వాత తరాలకు చెప్పవలసిన విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. సూర్యుడి కాంతి కిటికీ లోపల నుంచి ప్రసరించేటప్పుడు మనందరం చూస్తుంటాం. మన ఇంట్లో కూర్చుంటే కిటికీలోంచి సూర్యకాంతి పడుతుంది. దాని లోపల చిన్న రేణువులు కనబడతాయి. మనందరం చూసుంటాం కదా. అలా కనిపించే అత్యంత సూక్ష్మ రేణువులో 6వ భాగానికి పరమాణువు అని పేరు పెట్టారు. అంటే ఈ పరమాణువు మనం చెప్పేటువంటి యాటం కాదు. ఈ పరమాణువు కంటికి కనిపించే రేణువులో 6వ వంతు. అంత చిన్న పరమాణువు మీద ఒక చోట దానికి ఒక పక్క నుంచి ఇంకో పక్కకి సూర్యకిరణం జరగటానికి, ఇక్కడ పడ్డ సూర్యకిరణం దాని చివరికి జరగటానికి పయనించే కాలానికి సూక్ష్మ కాలం అని పేరు పెట్టారు. సో అక్కడ ఆ స్థాయి కౌంటింగ్ కూడా జరిగింది. ఇది మైక్రో లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో సూర్యుడు మేషం నుంచి వృషభం దాకా ఆ కదిలేటువంటి మొత్తం అన్ని 12 రాసుల్లో పయనించే కాల పరిణామానికి మహత్కాలం. ఇది సూక్ష్మకాలం, అది మహత్కాలం. దాని ఒక సంవత్సరం అనుకుంటాం కదా, దాని గురించి చెప్తున్నాడు. ఒక దినం అంటే ఏమిటి, ఎలా కొలవాలో భాగవతంలో చెప్పాడు. ఒక మెజర్ చెప్పాడు. 6 పలాల రాగిని తీసుకోమన్నాడు. ఆ రాగితో ఒక పాత్ర తయారు చేస్తే ఆ పాత్రలో 4 మినుప గింజలు ఉంటాయి కదా, 4 గింజలు ఎత్తు బంగారం తీసుకుని ఆ బంగారంతో ఒక 4 అంగుళాల పొడవు ఉండేలా ఒక వైర్లా తయారు చేసుకుని దాంతో కనుక దానికి ఒక చిన్న హోల్ చేసి ఒక చిల్లు పెడితే ఆ రంధ్రంలోంచి ఈ రాగి పాత్రలో 6 పలాల రాగి దాంట్లో ఒక తూమెడు నీరు పోయాలి. ఆ నీరు కిందకి చేరటానికి ఎంత కాలం పడితే దాన్ని ఒక నాడి అంటారు. ఆ కాలం నాడి. 2 నాడులు కలిపితే ఒక ముహూర్తం. అలాంటి నాడులు 6 కలిస్తే ఒక జాము. 4 జాములు ఒక పగలు, మళ్ళీ 4 జాములు ఒక రాత్రి,
పగలు రాత్రి కలిస్తే మానవులకు ఒక దినం, 15 దినాలు ఒక పక్షం. శుక్లపక్షం కృష్ణపక్షం మనకు తెలుసుగా. ఈ రెండు పక్షాలు కలిపితే ఒక నెల, అది పితృదేవతలకు ఒక దినం. 2 నెలలు ఒక ఋతువు, 6 నెలలు ఒక ఆయనం, దక్షిణాయనం ఉత్తరాయణం. ఈ రెండు కలిపితే 12 నెలలు ఒక సంవత్సరం. ఈ సంవత్సరం దేవతలకు ఒక దినం, 100 సంవత్సరాలు మానవులకు పూర్తి ఆయువు. ఎప్పటిది చెప్తున్నారు ఇవన్నీ? భాగవత కాలంలో. ఎప్పటిది ఇది అంటే కాలం పట్ల మనకున్న అవగాహన ఎంత లోతైనది. ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇప్పటికి చూడండి మీరు. మనం చాలా మంది నిత్యం పంచాంగం చూసుకుంటూ ఉంటాం. ఇప్పటికి వాట్సాప్ లో మనకి ప్రతిరోజు పంచాంగం వస్తుంది. తిథి చూసుకోవటం అలవాటు ఉన్న భారతీయులు, హిందువులు చాలా మంది ఉన్నారు. దాని ప్రకారం జీవితాన్ని చక్కగా కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. శుభమ కాలం ఏది, అశుభం ఏది, ఇన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. పంచాంగం యొక్క విశేషం ఇది. అంటే ఇక్కడ ఎంత నాగరికమైన సమాజం ఉన్నది, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి రమ్యమైనటువంటి విశేషాలు చెప్పి, సృష్టి ఆదిలోనే మొట్టమొదట బ్రహ్మదేవుడు సృజించిన వారెవరు, మనుషుల యొక్క సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలని సుఖబ్రహ్మ అనుకుంటూ వాటిని చెప్పటం మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన విషయాలన్నింటినీ మనం మరింత వివరంగా వచ్చే వారం కలిసినప్పుడు మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.